నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి వైఎస్ షర్మిల గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ విషయము నాకు సంబంధం లేదంటే ఎలా అని చెప్పి ఆమె నిన్న ప్రెస్ మీట్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే విలేకరులు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, షర్మిలమ్మ ఫోన్ ట్యాపింగ్ అయిందంట మీరే చేపించారు కదా అని అడిగితే ఆయన చెప్పిన సమాధానము, షర్మిలమ్మ అప్పట్లో తెలంగాణలో రాజకీయంగా యాక్టివ్గా ఉంది కాబట్టి మేబీ కేసీఆర్ ఆమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండవచ్చు, నాకేం సంబంధము దాంతో అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దానికి షర్మిలమ్మ ఒకవేళ నీకు సంబంధం లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి నా ఆడియో ఏ విధంగా వచ్చింది? వైవి సుబ్బారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాతో సత్సంబంధాలు ఉన్నప్పుడు ఆ ఆడియో నాకు వినిపించాడు. ఆ ఆడియో ఆయన చేతికి ఎలా వచ్చింది? ఆ ఆడియోను చూసి మా అమ్మే విస్తుపోయింది. ఇలాంటి వాడినా నేను కనింది, ఇలాంటి వాడినా నేను పెంచింది, ఇలాంటి వాడి రాజకీయ భవిష్యత్తు కోసమా నేను రోడ్ల మీద తిరిగింది అని చెప్పి వాపోయారని కూడా చెప్పుకొని వచ్చింది. సో ఇక్కడ చూడండి, దొంగను దొంగ అంటే ఒప్పుకుంటాడా? ఫోన్ ట్యాపింగ్ తో జగన్ కు సంబంధం లేదంటే ఎలా? చేపించిందే ఆయన మిత్రుడైనటువంటి కేసీఆర్ కు చెప్పి మా చెల్లె కదలికలు నాకు కావాలి, మా చెల్లె ఎవరితో మాట్లాడుతుందో నాకు కావాలి, మా చెల్లె ఎవరెవరిని కలుస్తుందో మొత్తం డీటెయిల్స్ నాకు కావాలని చెప్పి అడిగితే కేసీఆర్ అక్కడ పోలీసుల సహాయంతో షర్మిలమ్మ ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ మొత్తం డీటెయిల్స్ ని జగన్మోహన్ రెడ్డికి పంపించారని కూడా చెప్పుకొచ్చింది. సుబ్బారెడ్డికి ఆ ఆడియో ఎలా వచ్చింది? పిసిసి అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు అలీబాబా 40 దొంగల కథ మాదిరిగా ఉంది. దొంగలు ఎక్కడైనా దొంగతనం చేశామని ఒప్పుకుంటారా అని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. మా అన్న ఒక పెద్ద దొంగని నువ్వు దొంగ అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా అని కూడా చెప్పుకొచ్చింది. శ్రీకాకుళంలో గురువారం కాంగ్రెస్ జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ తో తనకు సంబంధం లేదని జగన్ అంటే ఎలా? తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మా ఇంటికి వచ్చి ఫోన్ ట్యాప్ చేసినటువంటి ఆడియో వినిపించారు. మా సుబ్బారెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేసినటువంటి ఒక ఆడియోను తీసుకొచ్చి నాకు మా అమ్మకు వినిపించాడు. ఫోన్ ట్యాపింగ్ జరగకపోయి ఉంటే ఆ ఆడియో ఆయన దగ్గరికి ఎలా వచ్చింది? ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మా అన్న జగన్మోహన్ రెడ్డి గారి హస్తం లేకుండా ఉంటే ఆ ఆడియో సుబ్బారెడ్డి గారి దగ్గరికి ఎలా వచ్చిందని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. సుబ్బారెడ్డి చేతిలో ఆడియో ఎందుకుందో, ఎలా వచ్చిందో ఆయన తన బిడ్డల మీద ప్రమాణం చేయాలి. నా బిడ్డల మీద బైబిల్ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దానికి కారణము మా అన్న జగన్మోహన్ రెడ్డి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు సంబంధం లేదని, తన ఇన్వాల్వ్మెంట్ లేదని జగన్మోహన్ రెడ్డి గారు బైబిల్ మీద ప్రమాణం చేసి తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలరా అని చెప్పి కూడా ప్రశ్నించారు. గతంలో నాకు సుబ్బారెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయి, అప్పుడే నాకు ఆడియో వినిపించారు. అనంతరం ఆస్తుల విషయంలో కుట్రలు చేసి సుబ్బారెడ్డి సాయిరెడ్డిలకు స్క్రిప్ట్ ఇచ్చి జగన్ అబద్ధాలు చెప్పించారు. మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు ఆ ఆడియో వినిపించారు. తరువాత మాకు ఆస్తి తగాదాలు వచ్చిన తర్వాత సుబ్బారెడ్డి సాయిరెడ్డి మా అన్న మాట విని స్క్రిప్ట్ తీసుకుని అబద్ధాలు వచ్చి ప్రెస్ మీట్ లో చెప్పారని కూడా చెప్పుకొచ్చారు. సో షర్మిల గారు ఏం చెప్తున్నారంటే, మా అన్న నిజంగా తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, ముఖ్యంగా నా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే బైబిల్ మీద తన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పగలరా? నేను ప్రమాణం చేసి చెప్పగలను. నేను బైబిల్ మీద మరియు నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇలాంటి నికృష్టపు అన్న ఎవరికి ఉండకూడదు. అన్న లేకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి అన్న మాత్రం ఎవరికి ఉండకూడదని కూడా చెప్పుకొచ్చారు. సరే చూద్దాం మరి ఏం జరుగుతుందో. నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉంది అని మీరు అనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.